హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మామ్ అండ్ శ్రీ సిస్టర్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మామ్ అండ్ శ్రీ సిస్టర్స్ ఈరోజు అయితే మీ ముందుకు తెచ్చేసింది ఒక మంచి రసం రెసిపీనండి. బీట్రూట్, క్యారెట్, టొమాటో అండ్ లెమన్ మెయిన్ ఇంగ్రీడియంట్స్గా మనం ఈ రెసిపీని తయారు చేసుకుంటున్నాం. ఇందులో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి మనం రసం బాయిల్ అవుతుండగా చెప్పుకుందాం, ఓకేనా? ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. టొమాటోస్, ఇక్కడ నేను 2 టొమాటోస్ని చాప్ చేసుకుని పెట్టుకున్నానండి. అండ్ 1 బీట్రూట్, 1 క్యారెట్, 2 చిల్లీస్ అండ్ గార్లిక్, వెల్లుల్లిపాయలు. ముందుగా మనం మిక్సీ జార్ తీసుకుని అందులో బీట్రూట్, క్యారెట్ ఫస్ట్ వేసుకుని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి 1 టీ స్పూన్ ఆఫ్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకా టొమాటో ముక్కలు వేసేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలండి. మనం ఇక్కడ రసంలో చింతపండు యూజ్ చేయాలనుకునే వాళ్ళు ఇందులోనే చింతపండు కూడా ఇక్కడే వేసేసుకోవాలండి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కూడా ఇందులోనే వేసేసుకోవాలి, వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. కానీ నేను ఇక్కడ లెమన్ యూజ్ చేస్తున్నానండి చింతపండు బదులు. లెమన్ అనేది మీ అందరికీ తెలుసు కదండి, చాలా మంచిది హెల్త్కి, వెయిట్ లాస్కి మనకి బాగా పనిచేస్తుంది. ఇంకా ఇమ్యూనిటీ సిస్టమ్ని బూస్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా మన బాడీ ఐరన్ అబ్జార్ప్షన్ని ఇంక్రీజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆస్తమాని ప్రివెంట్ చేస్తుంది, క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది, ఇంకా హార్ట్ స్ట్రోక్ రిస్క్ని తగ్గిస్తుంది. అందుకని నేను లెమన్ యూస్ చేస్తున్నానండి. వీటితో పాటు మనం సాల్ట్ కూడా ఇక్కడే యాడ్ చేసేసుకోవాలండి. రసంకి సరిపడా సాల్ట్ అనేది ఇందులోనే వేసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి. మొత్తం అన్నీ కలిపి చాలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. ఇలా ఫైన్ పేస్ట్ లాగా చేసుకుని మనం దీంతో రసం ప్రిపేర్ చేసుకోవడం వల్ల మనకి రసం అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఈ పల్ప్లో చాలా ఫైబర్ ఉంటుందండి. ఆ ఫైబర్ కూడా మనకి వేస్ట్ అవ్వదు, రసం కూడా మనకి చిక్కగా వస్తుంది. రసంకి కావాల్సిన మెయిన్ పేస్ట్ మనకి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకుని ఒక బౌల్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకుని అది కాగిన తర్వాత అందులో 1 పావు స్పూన్ మెంతులు, 1 హాఫ్ స్పూన్ ఆవాలు, 1 హాఫ్ స్పూన్ జీలకర్ర, 1 గుప్పెడు కరివేపాకు, 1 హాఫ్ ఆనియన్ స్లైసెస్ చేసి పెట్టుకుని అవి వేసేసుకుని కుక్ అయిపోయిన తర్వాత మనం ఈ ఫైన్గా పేస్ట్ పెట్టుకున్న ఈ ప్యూరీ అంతా కూడా అందులో వేసేసి బాగా కుక్ చేసుకోవాలండి. ఈ కుక్ అయ్యేలోపు మనం క్యారెట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. క్యారెట్స్ అనేవి హైలీ న్యూట్రిషియస్ అండి. క్యారెట్స్ ఆర్ ద గుడ్ సోర్స్ ఆఫ్ ఫైబర్, వైటమిన్ K1, పొటాషియం అండ్ యాంటీ ఆక్సిడెంట్స్. అంతేకాకుండా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి క్యారెట్స్లో. క్యారెట్స్ ఆర్ వెయిట్ లాస్ ఫ్రెండ్లీ ఫుడ్ అండి. కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గించడంలో కూడా చాలా హెల్ప్ చేస్తుంది క్యారెట్స్. ఐ హెల్త్ని కూడా చాలా బాగా ఇంప్రూవ్ చేయడంలో హెల్ప్ చేస్తుందండి. ఇది కుక్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం ఇందులో 1 హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ మిరియాల పొడి వేసి బాగా కలుపుకోవాలండి. కలుపుకుని మనం ఒక 1 లీటర్ వాటర్ పోసేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఇక్కడ 1 టీ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ వేయాలండి. వేసాక నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లం పౌడర్ తీసుకున్నానండి. తీపి కొంచెం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు, రసం తీయగా ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్కువ బెల్లం వేసుకోవచ్చు. తీపి ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసేయచ్చండి బెల్లం. నేనైతే ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ బెల్లం తీసుకున్నాను, బెల్లం పౌడర్. ఈ రసం బాయిల్ అయ్యేటప్పుడు మనం ఇందులో కరివేపాకు వేసుకుంటే అది మనకి మంచి అరోమా ఇస్తుందండి, రసంకి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. ఇప్పుడు ఇంక ఇవన్నీ కలిపి బాగా బాయిల్ చేసుకోవాలండి. ఒక 10 to 15 minutes బాగా బాయిల్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ రసం బాయిల్ అయ్యేలోపు మనం బీట్రూట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందామండి. బీట్రూట్స్ ఆర్ ద గుడ్ సోర్స్ ఆఫ్ పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, జింక్, కాపర్. ఇంకా ఇది ఇట్స్ అ గుడ్ సోర్స్ ఆఫ్ ఫోలేట్ అండి. ఫోలేట్ అనేది బి విటమిన్. ఇది న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని ప్రివెంట్ చేయడానికి మనకి ఫోలేట్ అనేది ఉపయోగపడుతుందండి. అంతేకాకుండా ప్రీమెచ్యూర్ డెలివరీ అవుతుంది కదండి చాలామందికి. ఈ ప్రీమెచ్యూర్ డెలివరీ రిస్క్ని కూడా బాగా తగ్గిస్తుంది. అందుకే ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు డైలీ డైట్లో బీట్రూట్ని యాడ్ చేసుకోవడం చాలా మంచిదండి. ఇంకా బీట్రూట్ అనేది మనకి లివర్కి చాలా మంచిదండి. ఇంకా కొలెస్ట్రాల్ని కూడా బాగా తగ్గిస్తుంది. మరి ఇంత మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న బీట్రూట్ క్యారెట్ రసాన్ని మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు ఈ రసం బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుని ఇందులో ఒక 1/2 స్పూన్ ఆఫ్ నెయ్యి యాడ్ చేసుకోవాలండి. మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఇది మనకి. ఇప్పుడు ఈ రసం మనకి చల్లారాలండి. చల్లారిన తర్వాత మనం అందులో నిమ్మరసం పిండుకోవాలి. నేను ఇక్కడ నిమ్మరసం కోసం 1 లెమన్ తీసుకున్నానండి. 1 మీడియం సైజ్డ్ లెమన్ సరిపోతుంది. రసం చల్లారాక మనం ఈ నిమ్మరసం పిండుకుంటే మన రసం రెడీ అయిపోయిందండి. బీట్రూట్ అండ్ క్యారెట్ రసం రెడీ అయిపోయింది. రసంలో క్యారెట్ బీట్రూటా ఇది ఎలా ఉంటుందో అని మీరు అస్సలు డౌట్ పడక్కర్లేదండి. అద్దిరిపోతుంది టేస్ట్. నార్మల్ రసం కంటే కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరందరూ కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటే మీకు నేను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్. బై బాయ్.